అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ స్త్రీకి ప్రాచీన కాలం నుంచి సాహిత్యంలో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారంటారు? ప్రాచీన కాలంలో మానవుడు పశు విధంగా ఉంటూ పశు వృత్తిలో కొందరు వ్యక్తులు లేదా కొన్ని కుటుంబాలు కలిసిన సమాహారమే సమాజం కదా. అయితే ప్రాచీన కాలంలో మనుష్యుని యొక్క ప్రవృత్తి ఏంటంటే జంతువులాగానే సంచారం చేస్తూ ఆ విధంగా కాలాన్ని గడిపినప్పుడు కూడా స్త్రీ పురుష భేదం అక్కడ లేదు. అంటే ఆధునిక యుగంలో కానీ రాతి యుగంలో కానీ ఆది మానవునప్పుడు కానీ ఆ కాలాలు ఎప్పుడు కూడా స్త్రీ పురుషులు అనేటువంటి ఒక భేదభావం మనకు కనపడదు. సాహిత్య ఆధారంగా, చరిత్ర ఆధారంగా, శాసనాల ఆధారంగా. తర్వాత మన వేదకాలంలో క్రీస్తుపూర్వం 2000 నుండి 2500 వరకు వేదకాలం. ఆ వేదకాలంలో కూడా స్త్రీకి ఎంతో గౌరవం ఉండేది. అంటే సామాజికమైనటువంటి ఒక అర్హతలు, తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేయటానికి పురుషులతో సమానంగా ఆ కాలంలో వేదాలు రాసి వేద రుక్కులైపోయినరు, కర్మకాండాలు చేసేవాళ్ళు, యజ్ఞ హోమాలందు పురుషులతో సమానంగా పాల్గొనేవాళ్ళు, సామాజిక గౌరవం ఉండేది. అన్ని రంగాలలో కూడా మనకు కనిపిస్తుంది వేదకాలంలో. అంటే ఇప్పుడు మీరు వేదాలు రాయడం వరకు స్త్రీలకు కూడా ఆ రోజుల్లో అవకాశం ఉంది అన్నారు. యజ్ఞాల్లో పాల్గొనడం అలాంటి ఆ యజ్ఞయాగాదులలో అంటే వాళ్ళు తోడ్పడేవాళ్ళు, నిషేధింపబడి. అంటే మనకు అంటే వాళ్ళకి తోచినంత సాయం వాళ్ళైతే ఆ విషయాల్లో అందించేవారు. అంతే. అంతేగాని మనం ఎప్పుడైనా స్త్రీ పురుషులను చేదోడు వాదోడుగానే మనం అనుకుంటున్నాం. ఆ విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యజ్ఞయాగాదులు క్రతువులలో వాళ్ళు కూర్చునేవాళ్ళు, లేకపోతే పాల్గొనేవాళ్ళు, లేకపోతే వాళ్ళు సహాయపడేవాళ్ళు, సమిధిలో వాళ్ళు అలాంటివన్నీ ఇవ్వటానికి. ఆ విధంగా వాళ్ళన్నీ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం బయటికి రావద్దని, అక్కడ కూర్చోవద్దని అవన్నీ నిషేధాలు అయితే ఏమి లేవు. తర్వాత ఋగ్వేద కాలంలో కూడా స్త్రీకి అసలు విపరీతమైన స్వేచ్ఛ. ఋగ్వేద కాలంలో అంటే ఇంకా ఏంటంటే అసలు స్త్రీకి ఇష్టం లేకపోయినా, లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగినా ఒక పురుషునితోటే ఉండాలనే నియమం కూడా అక్కడ కనపడదు మనకు ఋగ్వేద కాలంలో. వాళ్ళు పురుషుల్లాగానే స్వేచ్ఛ ఆ విధమైనటువంటి ఋగ్వేదంలో ఉండేది. దాని తర్వాత మనుస్మృతికి వచ్చేప్పటికి మాత్రం మళ్ళీ మనకు స్త్రీకి భర్తనే దైవంగా భావించాలని, పురుషుడికి ఒకవేళ భార్యను వదిలేసి వేరే వివాహం చేసుకోవచ్చు, కానీ ఆ స్త్రీ మాత్రం ఆ భర్తతోటే ఉండాలి, లేదంటే అదే విధంగా విడిగా ఉండాలి తప్ప ఆమె భర్తనే ఆమె జీవితాంతం భర్తగానే ఆయన ఆ విధమైనటువంటి యొక్క ప్రేమ ఉన్నా లేకపోయినా, కలిసి జీవించినా జీవించకపోయినా అతడే దైవంగా, అతడే భర్తగా ఉండాలనేటువంటి విషయం మనం అది మన మనుస్మృతిలో చూస్తాం. ఇక దాని తర్వాత రామాయణం. ఇక రామాయణంలో మనకు కనపడుతుంటది. అంటే మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టి మనకు ఎట్లా అంటే సీత అనగానే మనకు తప్పకుండా అక్కడ పురుషాధిక్యత కనిపిస్తుంది. ఎందుకంటే మనం 2 కోణాలలో నుండి సీత పాత్రని మనం ఆలోచించవచ్చు.